ఈరోజు ఈవినింగ్ స్నాక్లోకి చికెన్ కొంచెం ఉంది. ఈ చికెన్తోని చికెన్ పకోడీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఎంత సాల్ట్ వేస్తున్నాను, తర్వాత కారం కూడా వేస్తున్నానండి, చిటికెడు పసుపు వేస్తున్నాను, సరిపోయినంత ధనియా పౌడర్, తర్వాత జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం శనగపిండి వేస్తున్నానండి, సరిపోతుంది. 1 స్పూను రైస్ ఫ్లోర్ వేస్తాను, కార్న్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. వేసేసానండి. దీన్ని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ నీళ్ళలో కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత నిమ్మ చెక్క ఒకటి పిండుకుంటున్నాను. ఇటువైపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇది రెండో వైపుకి తిరిగేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది, చల్లుకుంటే చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా అండి? ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.